దేవుని వాక్యం కొరకు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు అందరం కలిసి చదవండి. నేను ఒక వచనాన్ని చదువుతాను, 2వ వచనాన్ని మీరు అందరూ కలిసి చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేను బాలుడును అనవద్దు, నేను నిన్ను వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. వెలగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు ఈ మాటలన్నింటినీ దీవించునుగాక. చదవబడిన ఈ వాక్య భాగం మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగం. ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయం. సర్వసాధారణంగా ఈ భాగాలు అనేక పర్యాయాలు దేవుని వాక్యంలో మనం బోధించిన విషయాలే. వాటిలో నుండి నేను కొత్తగా ఏమీ బోధించను, కానీ మనల్ని మనం ప్రోత్సహించుకోవటానికి కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో మీదట చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. చూడండి, 7వ వచనం ఇలాగ రాయబడింది. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేను బాలుని అనవద్దు, నేను నిన్ను పంపు వారి వద్దకు నీవు పోవలను. రెండోది, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దండి. ఒకవేళ ఈ భాగానికి, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానానికి టైటిల్ పెట్టుకోవాలి అని అంటే దానికి డోంట్ సే, అది ఈ వర్తమానం యొక్క టైటిల్. డోంట్ సే, అనవద్దు. అందరూ చెప్పండి, అనవద్దు. నెవర్ సే, డోంట్ సే. నువ్వు అనవద్దు. ఏమని అనవద్దు అనంటే బాలుణ్ణి అని అనవద్దు. ఏమనొద్దు ఓ ఇర్మియా, నువ్వు ఏమనకూడదనంటే నేను బాలుణ్ణి ప్రభువా, సేవ చేయటానికి పనికిరాను అనొద్దు. ఓ నేను వృద్ధాప్యంలో ఉన్నా, నేను ఆరోగ్యం లేదు అని అనొద్దు. నేను చాలా పల్లెటూరులో ఉన్నా, చాలా కుగ్రామంలో ఉన్నా, నాకు రిసోర్సెస్, వనరులు లేవు అనొద్దు. నేను చాలా పెద్ద సిటీలో ఉన్నా, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని నువ్వు ఉన్న స్థలాన్ని బట్టి, సిటీని బట్టి నువ్వు అనటానికి వీలు లేదు. సో నాకు ఆరోగ్యం సరిగా లేదు, నాకు షుగరు అన్నీ ఉన్నాయి అని నువ్వు అనొద్దు. ఇంకా చెప్పాలి అంటే నేను చేసే ప్రయాణాలు, నేను గడిపే సమయం నాకు అంత ఆశీర్వాదకరంగా లేదు అని అనవద్దు. ఓ మా ఊరిలో నేను చేస్తున్న పరిచర్య నాకు సరిగా ఫలితాలు ఇవ్వట్లేదు అని నువ్వు అనొద్దు. ఇంకా చెప్పాలి అంటే నా సేవా జీవితాన్ని నేను ముగించే టయానికి నేను అనుకున్న రిజల్ట్స్ నేను చూడలేకపోయాను అని అనుకోవద్దు. అనొద్దు, అనొద్దు, అనొద్దు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, ఒకవేళ ఇటువైపు స్త్రీలు ఉన్నారు, మేము ఆడవాళ్ళం కదా అని అనొద్దు. దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు వాడుకునేవాడు. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇర్మియా జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా రూపొందించాడో. కానీ ఆయన జీవితాన్ని మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం చదివితే, ఆ రూపొందించిన, ఆయన పిలిచిన పిలుపులో, ఆయన రూపొందించిన రూపంలో ఇర్మియా అంత గొప్పగా ఏమీ కనిపించట్లేదు. ఇర్మియా జీవితాన్ని మొత్తం పరిశీలనాత్మకంగా ఆలోచన చేస్తే 3 విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. నెంబర్ 1, ఇర్మియా జీవితంలో సేవ అనుకున్నంత రిజల్ట్స్ లేదు. ఇర్మియా జీవితంలో ఏవలేదు చెప్పండి? సేవ అనుకున్నంత రిజల్ట్స్ కనిపించలా. రెండోది, ఇర్మియా జీవితంలో వ్యతిరేకతలు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని వ్యతిరేకతల మధ్య ఆయన సేవ చేయాల్సి వచ్చిందో ఆ వ్యతిరేకతలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఆ మాటలు కూడా మనం ఆలోచన చేయాలి. మూడవది, ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రమే కాదు, ప్రజలు మాత్రమే కాదు, ఆయన పరిచర్య కూడా. ఒకరోజు స్టేజ్ మీద ఉంటే, ఒకరోజు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితులు. సో సేవా పరిచర్య ముందుకు సాగటానికి సరైన వనరులు కూడా ఆయనకి కనిపించట్లా. ఇలాంటి మధ్యలో మనము దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో
మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను చాలా క్లుప్తంగా దేవుని మాటలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని ప్రోత్సహించి ముగించాలని ఆశ కలిగి ఉన్నాం. సో దేవుడు చెప్పిన మాట ఏంటంటే 7వ వచనంలో, నేను బాలుడని అని అనవద్దు. ఐఆమ్ యూత్, నేను యవనస్తుడిని అని నువ్వు అనొద్దు. నువ్వు యవనస్తుడని ఎప్పుడూ చెప్పొద్దు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఇంకా ఎక్స్పీరియన్స్ లేదన్నా, చిన్నవాళ్ళం, వాక్యం చెప్పాలి అని అన్నా, ప్రార్థన చేయాలన్నా భయపడటం, ప్రకటించాలంటే భయపడటం. ఈ యవనస్తులు చెప్పే మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నాకు సామర్థ్యం సరిపోదు అన్న మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దావీదు కూడా యవనస్తుడే, దావీదుని దేవుడు వాడుకున్నాడు. ఇర్మియా, దావీదు మాత్రమే ఆయన మైటీ మెన్ కాదు. గొలియాతును చంపే టయానికి దావీదు ఎలాంటి వాడు అంటే చెప్పండి, బాలుడే. సో దావీదును వాడుకున్న దేవుడు ఇర్మియాను కూడా వాడుకోగలడు. అపోస్తుల కార్యాల్లో అపోస్తులైన 12 మంది వాళ్ళల్లో చాలామంది యవనస్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. బాప్తిస్మిచ్చు యోహాను యవనస్తుడు, తర్వాత అపోస్తులైన పౌలు దగ్గర చాలా ఎక్కువ కాలం సేవ చేసిన తిమోతి యవనస్తుడు, ఇర్మియా యవనస్తుడు. ఇక్కడ ఉన్న యవన సేవకులు యవనస్తులు ఎవరన్నా ఉంటే మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మీ యవనమును బట్టి ఎవడు మిమ్మల్ని తృణీకరించకూడదు. నేను యవనస్తుడని అనొద్దు, దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఆ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయి. కొంతమంది వృద్ధాప్యంలోకి వచ్చేసారు, అయిపోయింది, ఆరోగ్యం అయిపోయింది, నేను నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను అనొద్దు. 80 సంవత్సరాల వయసులో మోషేను వాడుకున్నవాడు, 75 సంవత్సరాల వయసులో అబ్రహామును పిలుచుకున్నవాడు, 90 సంవత్సరాల వయసులో పుస్తకం రాయటానికి యోహాను భక్తుడిని పిలుచుకున్నవాడు. వీళ్ళంతా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత దేవుడి కొరకు చాలా ప్రజ్వలించి దేవుని కొరకు పనిచేసిన వాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. తిమోతినే ఒక రోగంతో ఉన్నవాడు, కడుపు జబ్బుతో ఉన్నవాడు, భయంకరమైన పరిస్థితుల్లో అవమానాల మధ్యలో ఉన్నవాడు. సో నువ్వు ఏ కాజ్ చెప్పినా ఈ ఉదయకాల సమయంలో సేవకులు చెప్పే మాట ఏంటంటే, డోంట్ సే, నెవర్ సే, అనొద్దు. నీ పరిస్థితుల్ని దేవుని ఎదుట నేను ఇలా చెప్తా. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను బాలుడిని అనొద్దు అని ఎవరితో చెప్తుండు? పక్కనోడితో చెప్తుండా, దయాకరణతో చెప్తుండా, దేవుడితో చెప్తుండా? నువ్వు నీ వయసు ఏంటో దేవుడికి తెలియదా? ఆయన ఏం చెప్తుండంటే, నేను నిన్ను నీకు గర్భం ధరించకముందే, పిండంగా ఉండకముందే నేను నీకు తెలుసురా బాబు, నువ్వు నాకు తెలుసు, నేను నిన్ను ప్రతిష్ఠించిన తర్వాత గర్భంలో పెట్టాను, అభిషేకించిన తర్వాత నిన్ను బయటికి తెచ్చానంటే నువ్వేం చెబుతున్నావు? నేను బాలుడిని అంటే ఎవరికి తెలియదని? నువ్వు 150 సంవత్సరాల్లో, 200 సంవత్సరాలు, లేదంటే మెతుషలాగా 869 సంవత్సరాలు, నువ్వు 969 సంవత్సరాల్లో నువ్వు వయసులో ఉన్నవని దేవుడికి తెలియదు అంటారా? దేవుడు సమస్తం తెలుసు. సో ఇర్మియాని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక 3 విషయాలు, ఎక్కువ విషయాలు చెప్పడానికి టైం సరిపోదు, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఉదయకాల సమయంలో మీకు దేవుని వాక్యాన్ని ముగిస్తాం. సో మొదటి వచనం దగ్గరికి రండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. బెంజామిను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై ఇల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నెంబర్ 1, ఇది దేవుడు మనం ఉంచిన స్థలాల్లో ఉండే స్ట్రగుల్స్ ఫ్రమ్ ద ప్లేస్. ఎక్కడి నుండి ఈ భయంకరమైన స్ట్రగుల్స్ ఉన్నాయి అని అంటే, మనం ఉండే స్థలాల్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఆ ఊరు పేరేం పేరు అని రాయబడింది? ఎక్కడ కాపురం ఉన్నాయన ఆయన పేరు చెప్పండి? అనాతోతులో కాపురం ఉన్నాయన. ఈ అనాతోతు ఏంటి అని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాల వారికి స్థలాన్ని పంచిన తర్వాత లేవీలకు మాత్రమే కొన్ని స్థలాలు ప్రతి గోత్రంలో నుండి ఇవ్వబడ్డాయి. ఆ స్థలాల్లో ఎవరు ఉండాలంటే కేవలం లేవీలు మాత్రమే ఉండాలి. సో బెంజామీను గోత్రంలో నుండి 3 స్థలాలు ఇవ్వబడతా ఉన్నాయి. బెంజామీను గోత్రం వీళ్ళతో ఈ ప్లేసులు లేవీల కొరకు, యాజకుల కొరకు, సేవకుల కొరకు, పాస్టర్ల కొరకు వదిలేయండి అని చెప్పిన స్థలాలు ఒక 3 ఉన్నాయి. వాటిని పంచేటప్పుడు యెహోషువ గ్రంథం చూడండి, త్వరగా తీయండి. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయంలో ఈ బెంజామీను గోత్రములో నుండి, బెంజామీనుల దేశమందులో అందులో ఉన్న కొన్ని ఊరు పేర్లు
అక్కడ రాయబడతా వచ్చినాయి. 21వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడింది. 21వ అధ్యాయం 18వ వచనం చూడండి. 17వ వచనం నుండి నేను చదువుతున్నా. బెంజామీను గోత్రములో నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలములను, గెబను దాని పొలములను, 18వ వచనం, అనాతోతును దాని పొలములను, అమ్నోనును దాని పొలములను ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశస్థుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. సో బెంజామీను గోత్రములో నుండి ఈ అనాతోతు అనే ఇది పట్టణం అని రాయబడింది, కానీ వాస్తవానికి వెరీ స్మాల్ సిటీ, టినీ సిటీ అని రాయబడింది కొన్ని కామెంట్రీస్లో. అంటే ఏ మాత్రము పట్టించుకొని ఏ మాత్రము దాని గురించిన వివరణ లేని ఒక చిన్న గ్రామం. ఏం పేరు అనాతోతు. సో ఈ గ్రామం యెరూషలేము పట్టణానికి సుమారుగా 3 మైళ్ళ దూరంలో ఉన్నాయి. ఈ పట్టణంలో నుండి యెరూషలేము ప్రాకారాలను చూడొచ్చు. ఇర్మియా, నువ్వు చాలా పెద్ద ప్రవక్త కదా, ఎక్కడ పుట్టినవా అంటే, నేను చాలా పల్లెటూరులో పుట్టానండి. మా ఊరు పేరు వెతికినా కూడా తొందరగా కనపడదు. నేను యాజకుడిని కదా, మా ఫాదర్ యాజకుడు కదా, యాజకుడైన హిల్కియా నేను కుమారుడు కదా. యాజకులకి ఆ రోజుల్లో అహరోను గోత్రములో స్థలాలు పంచగా ఆ స్థలాల్లో ఆ ఊర్లో ఉండటానికి మాకు అవకాశం వచ్చింది. మాకు పంచలా. యాజకులకి ఏమైనా పంచారా? ఏమీ పెంచలా. దేవుడే మీకు స్వాస్యం అనడు. మా కర్మగాలికి దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం, లేకపోతే మిగతా వాళ్ళందరికీ రూబేనికి స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మనకు కూడా అప్పుడెప్పుడు ఏమంటామంటే అందరికీ బాగానే ఉన్నాయి, సేవకుడైనందుకు నాకేమీ లేదు అనుకుంటాం. లేదు అనుకోవటానికే దేవుడు మనల్ని పిలిచాడు, ఉన్నాయి అనుకోవటానికి దేవుడు మనల్ని పిలవలా. సో ఈ లేవీల గోత్రాల వారికి, అహరోను కుమారులకి ఈ అనాతోతు బెంజామీను గోత్రంలో ఉన్న ఈ చిన్న ఊర్లో ఇర్మియా, అదే ఆయన జన్మస్థలము, అదే ఆయన పరిచర్య స్థలము, అదే ఆయన మరణించిన స్థలము కూడా. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ అనాతోతులో ఎవరు పుట్టారు? ఇర్మియా పుట్టాడు. వెరీ టినీ సిటీ. చాలా మన యెరూషలేము దగ్గరలో ప్రభు పుట్టిండా? లేదు. ఎలాంటి ఊరిలో ప్రభు పుట్టిండు? బెత్లెహేము. నువ్వు యోధా దాంట్లో స్వల్పమైన గ్రామమే. అలాంటి వాటిల్లో ఇది కూడా చాలా స్వల్పమైన ఊర్లోనే ఇర్మియా పుట్టాడు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఊర్లో పుట్టడం మాత్రమే కాదు, ఈ ఊర్లో దేవుడు ఆయన ప్రవక్తగా నియమించి సేవా పరిచర్య చేయమన్నప్పుడు ఈ ఊర్లో ఉన్న కొన్ని వ్యతిరేకతలు మీకు జ్ఞాపకం చేస్తా. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయానికి రండి. నేను ఎక్కువ మాటలు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20 డైరెక్ట్ చదువుతున్నా. 11వ అధ్యాయం 21వ వచనం. కావున నీవు మా చేత చావకుండునట్లు. అబ్బో, ఎవరిని చంపాలని చూస్తున్నారు వీళ్ళు? చూడండి, ఇర్మియాతో చెప్తున్న మాటలు. కావున నీవు మాతో చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గురించి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అనాతోతు ప్రజలు ఏమని చెబుతున్నారు ఇర్మియాతో? నువ్వు ఏమన్నా ప్రవచిస్తే నిన్నేం చేస్తాం? చంపేస్తాం. నువ్వు చావకుండా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యం చెప్పకూడదు, ప్రవచనం చెప్పకూడదు, దేవుని మాటలు చెప్పకూడదు, మీటింగులు పెట్టకూడదు. అది చాలా చిన్న ఊరు, కానీ చిన్న ఊరిలో ఉన్న ప్రజలు ఇర్మియాని ఎంత బెదిరిస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఇర్మియాతో కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఏమాత్రం తేడా చేసినా నిన్ను చంపేస్తాం. కానీ ప్రభు వారికి ఇచ్చిన వాగ్దానం, ఇర్మియాకి ఇచ్చిన వాగ్దానం, ఓ బాలుడైన ఇర్మియా నీకు ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నానంటే, ఆ తర్వాత వచనాల్లో 22వ వచనం 23వ వచనంలో మనం చదివితే 23వ వచనంలో 22వ వచనం చదువుతున్న, సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గూర్చి, ఎవరిని గురించి అంటే అనాతోతు వారిని గూర్చి సెలవిచ్చినది ఏమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వాని యవనులు ఖడ్గము చేత చంపబెదరు, వారి కుమారులను కుమార్తెలను క్షామం వలన చెచ్చెదరు, వారికి శేషమేమియూ లేకపోను. నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదకి రప్పింతును. ఓ సేవకుల మీద వ్యతిరేకత. నువ్వు సేవకుడిని చంపుతావా? నీ యవనస్తులను చంపేస్తాం. నువ్వు సేవకుడిని చంపుతావా? నీ కుమారులు నీ కుమార్తెలు ఫుడ్ లేక క్షామం చంపబడతారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇర్మియా, నువ్వు చిన్న సిటీలో ఉంటున్నావు కదా, నువ్వెవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేవు కదా. ఆ చిన్న సిటీలో, ఆ చిన్న గ్రామంలో, ఆ కుగ్రామంలో, ఎన్నిక లేని ఆ గ్రామంలో, ఎవడూ పట్టించుకొని ఆ గ్రామంలో ఉన్న ఆ 10 మందో 20 మందో వాళ్ళు కూడా అనాథతులు అంటే సొంత గ్రామస్తులే కదా, ఆ ఊర్లో వాళ్ళే కదా, పుట్టినవాడు అదే కదా. ఆ యాజకుడు హిల్కీయా వాళ్ళందరికీ, ఆ ప్రజలందరికీ తెలిసిన వాడే కదా. హిల్కీయాకు పుట్టిన మా ఊరు బిడ్డ అని తెలిసినా కూడా ఆ ఊర్లో ఎంత వ్యతిరేకత ఉంది అని అంటే, ఈరోజు మన ఊర్లో వ్యతిరేకతలు వస్తాయి. మనల్ని చంపేస్తామని బెదిరేస్తారు. మన చుట్టూ ఉన్నవాడు అప్పుడు దాకా బాగానే ఉంటాడు, వాడు లోకంలో ఉంటే నిన్ను చాలా బాగా
పేటేసి పీట వెక్కిస్తాడు. కానీ నువ్వు సేవ చేస్తుంటే, ప్రభు పని చేస్తుంటే మాత్రం ఇమ్మీడియట్గా ఆపేయండి, మాకు సౌండ్ వద్దు, మాకు అదొద్దు ఇదొద్దు అనేవాళ్ళు చాలామంది మన ఊరిలో నుంచి వెలుగుస్తారు. అలాంటి మధ్యలో నువ్వేం చేయాలంటే ఇర్మియా, నువ్వు ప్రవచించాలి. నేను నీకు తోడుగా ఉంటా, నేను నీ నోటికి తోడుగా ఉంటా, నువ్వు కట్టడానికి, నాటడానికి, పెలగించడానికి, పడగొట్టడానికి నేను నేడు నిన్ను నియమించా అంతే. దేవుడు ఎప్పుడు నియమించినాడు చెప్పండి? ఈ రోజు నియమించిండు. మన ఎదుట ఎవడో నిలబట్టడానికి అవకాశం లేనేలేదు. నేను చిన్న చిన్న గ్రామాల్లో సేవ చేస్తాను అండి, వ్యతిరేకత చేస్తాను అనేవాళ్ళు ఉంటే ఆ మాట అనొద్దు, ఆ మాట అనటానికి లేనే లేదు. ఇర్మియాతో ఉన్న దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నవాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మరలా చదువుతున్నా చూడండి. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకుల్లో ఒకడై ఇల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ప్రోత్సహించడానికి మీకు కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. అసలు ఇర్మియా అంటే అర్థం ఏంటంటే లార్డ్స్ ఫౌండ్, దేవుడు కనుగొనుట అని అర్థం. ఇర్మియా అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు కనుగొనుట. ఎవరిని కనుగొన్నాడంటే దేవుడు ఇర్మియాని కనుగొనడం. మనం దేవుణ్ణి కనుగొన్నామా, దేవుడు మనల్ని కనుగొన్నాడా? చెప్పండి. దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించి, ఆయన సీక్ అండ్ సేవ్, ఆయన వెతికాడు, రక్షించాడు. మనం ఏమన్నా వెతికామా? ఇక్కడ ఉన్న సేవకులందరినీ దేవుడే కనుగొన్నాడు తప్ప మనము దేవుణ్ణి కనుగొని నన్ను సేవకుడిగా పెట్టుకో, నేను నీకు సేవ చేస్తాను అన్నోడు ఒక్కడు లేడు. దేవుడు కనుగొని నేను నీకు సేవ అప్పగిస్తున్నా, సేవ చేయి అన్న వాళ్ళే అందరం ఉన్నాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే, దేవుడు మనకి సేవ అప్పగించినప్పుడు ఆయన మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఎవరి కంట్రోల్లో ఉంటాయి చెప్పండి? ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు నేను 2వ వచనం చదువుతున్నా. ఆమోను కుమారుడైన ఓషియా యోధాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఎలాంటి వాడు అనంటే, నీ ఊరిలో వ్యతిరేకత ఉన్నా, ఇంతకీ ఈయన ఎవరికి ప్రవక్త అనంటే యోధాకు ప్రవక్త, అంతే కదా. ఆయన దక్షిణ దేశానికి, దక్షిణ రాజ్యానికి ప్రవక్త. ఇశ్రాయేల్ ప్రజల్ని హెచ్చరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుండు. దేవుడు నెంబర్ 1 మొదటిది మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఒక సేవకుడిని పెట్టినప్పుడు తన చుట్టూ వాళ్ళకి కావలసిన కాంటెంపరీస్ వారందరిని పెడతాడు. దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకుంటే సమకాలికులుగా ఉండే వాళ్ళందరినీ ఏర్పాటు చేస్తాడు. నీ చుట్టూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం ఊరకనే కూర్చోవాలా, నా మీదో ఎవరి మీద ప్రేమతో కూర్చోలే. ఇక్కడ దేవుడు ఈ స్థలములో, ఈ సమయంలో ఇక్కడున్న తరవారు అందరినీ, ఇక్కడ నేను జాగ్రత్తగా ఆలోచన చేస్తే నన్ను ప్రోత్సహించేవాళ్ళు వెనక చాలామంది ఉన్నారు. అనేక పరిస్థితుల్లో జక్కయ్య అంకుల్ ఆలోచన చేస్తే నేను ఎప్పుడో గుండె ఆపరేషన్ చేయించుకునేటప్పుడు చచ్చిపోవాల్సిన వాడిని. ఆయన ఒక లెటర్ రాస్తే ఇప్పుడు మీ ఎదుటి నిలబడతా ఉన్నా. ఇటు పక్కన జయంతరావు అంకుల్ కానీ, సర్వేశ్వరరావు గారు కానీ, ఇక్కడున్న ఏ సేవకుని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా మనం ఊరకనే కలిసిపోవాలా. ఇక్కడ ఊరకనే కలుసుకోవటానికి రాలా. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇర్మియా నువ్వు ప్రవక్త ఉన్నావు తెలుసా, నీకు ఎవరిని పెడుతున్నానంటే ఒక రాజుని ఇస్తున్నా. నీ కంటెంపరీ ఎవరు అని అంటే, ఆయన కూడా చిన్న వయసులో 8 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చినవాడు. ఆయన పేరేం పేరు చెప్పండి? హోషియా. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథాల్లో ఈయన గురించి త్వరగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయంలో ఈ హోషియా పరిపాలన గురించి ఈయన బెస్ట్ రాజు అని చెప్పొచ్చు, చాలా శ్రేష్టమైన రాజు అని ఈయన గురించి మనం ఆలోచన చేయొచ్చు. మొదటి వచనం నుండి నేను చదువుతున్నా. చూడండి, హోషియా ఏల ఆరంభించినప్పుడు ఒకసారి బైబిల్ తీసి చూడండి. కొన్నిసార్లు బైబిల్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది. 34వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం నుండి. హోషియా ఏల ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. ఈయన ఎన్ని సంవత్సరాలకు వయసుకు వచ్చింది చెప్పండి? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో ఇర్మియాని, 8 సంవత్సరాల వయసులో హోషియాని ఇద్దరిని కలిపి యోధా రాజ్యాన్ని బాగు చేయటానికి, పవిత్రీకరణ చేయటానికి, శాంటిఫికేషన్ చేయటానికి వాళ్ళిద్దరిని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఈరోజు ఒక్కడిగా దేవుడు ఎప్పుడు మనల్ని అక్కడ కూర్చోబెట్టు, మన చుట్టూ కొంతమందిని, మన సమకాలికుల్ని దేవుడు ఉంచుతూ ఉంటాడు. ఆ విషయాలు మనకు అర్థం కాకపోయినా మనం అర్థం చేసుకోవటానికి దేవుని వాక్యంలో చాలా మాటలు రాయబడతా వచ్చినాయి. చూడండి, 31 సంవత్సరములు ఏలును. 2వ వచనంలో
అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును. అతని ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే, 8 ఎంత చెప్పండి, 16 సంవత్సరంలో బాలుడై ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారణ చేయుటకు పూనుకున్నవాడై 12 ఏట తన ఉన్నత స్థలములను దేవతా స్థలములను పడగొట్టి చెక్కిన విగ్రహములను కోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించిన. అందరూ చెప్పండి, దేని చేయటం ఆరంభించిందంట? 12వ ఏట అంటే ఎగ్జాక్ట్ 20 సంవత్సరంలో ఆయన 20 సంవత్సరంలో యోధా దేశాన్ని ఏం చేయాలనుకున్నాడు? పవిత్రపరచాలనుకున్నాడు. పైన ఉన్న ఉన్నతమైన స్థలాలన్నింటిలో నుండి విగ్రహాలన్నింటినీ పడగొట్టేసిండు. 4వ వచనం మనం చదివితే అతడు చూచుండగానే జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటి పైన సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములు చెక్కిన విగ్రహములను కోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణం చేసి వాటికి బయలు నర్పించిన వారి సమాధుల మీద చల్లి వేసిరి. తర్వాత 5వ వచనంలో బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠం మీద అతను కాల్చినది యోధా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. సో జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఓ ఇర్మియా నువ్వు భయపడుతున్నావు వచ్చండోడని, నీకు ఒక రాజునిచ్చా. ఆయన ఎలాంటి వాడంటే నీకు ఎంత జీలు ఉందో, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలను యోధా ప్రజలను ఎలాగ పవిత్రపరచుకోవాలని అనుకుంటున్నావో అదే జీలు ఎవరికి ఉంది అని అంటే రాజైన హోషేయాకు ఉంది. నువ్వు సింగిల్గా ఉండేవాడు కాదు. ఇక్కడున్న సేవకులందరినీ ప్రోత్సహించడానికి చెప్పే మాట ఏంటంటే, మన కాలంలో, మన తరంలో, మన ప్రదేశంలో మీరు ఒంటరి వాళ్ళు కాదు. ఓ పెద్ద సమూహం ఉంది. ఈ కాంటప్రియర్స్ అందరినీ దేవుడు కలుపుతా ఉన్నాడు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవటానికి దేవుడు మనందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తా ఉన్నాడు. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే, అనాతోతులో చిన్న గ్రామంలో అనేక మంది ప్రజల మధ్యలో వ్యతిరేకత ఉన్న ఆయనకి ఎవరిని కాంటెంపరీగా ఇచ్చాడు, సమకాలీనుడిగా ఇచ్చాడంటే అదే వయసు. ఆయన కూడా పెద్ద వయసు ఉన్నవాడేం కాదు. 8 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చిండు. ఇంకో 8 సంవత్సరాలు వచ్చేట ఆయనకి కుడి ఎడమలకి తొలగిపోకుండా దేవుణ్ణి ఎమ్మడిస్తూ ఉన్నాడు. 12 సంవత్సరాలు పరిపాలనకు వచ్చేసరికి ఆయన ఖచ్చితంగా దేవతా స్తంభాలన్నింటినీ పడగొట్టిండు. సుమారుగా 20 సంవత్సరాల వయసు వచ్చేట ఆయనకి ఇర్మియా ఇద్దరు ఒకే టైంలో పెరుగుతూ ఉన్నారు. ఇద్దరు యోధా దేశాన్ని పవిత్రపరచాలనుకున్నారు, యెరూషలేం పట్టణాన్ని పవిత్రపరచాలనుకున్నారు. ఈరోజు సేవ చేసే కాంటెంపరీస్ అందరినీ దేవుడు ఒక చోటికి సమకూర్చగలిగిన వాడు. మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. దేవుడు తగిన సమయంలో తగిన వారిని తగిన వారితో ఆయనే కలిపేవాడు. మనం ఊరకనే ఇక్కడ సమకూర్చబడట్లేదు. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిది, ఆయన అంత అద్భుతంగా ఇన్ని వ్యతిరేకతల మధ్య చిన్న వయసులో, తెలియని వయసులో, అర్థం కాని పరిస్థితుల నడుమ అంత శక్తివంతంగా పనిచేయటానికి కారణం ఏంటంటే ఆయన సామర్థ్యం కాదు. ఎవరున్నారు వెనక? ఎవరున్నారు? సామర్థ్యాన్ని కలగజేసిన వాడు, మనం అడిగిన వాటన్నిటికన్నా, ఊహించిన వాటన్నిటికన్నా అత్యధికంగా చేయగలిగిన దేవుడు మన వెనక ఉండి మనకు కావలసిన వాటిలన్నింటినీ సమకూరుస్తూ ఉన్నాడు. సో మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఏ కాంటెంపరీ పీపుల్. నెంబర్ 2, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మరలా మొదటి వచనం చదువుదామా? చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆగండి, అక్కడ ఎవరి వాక్యాలంట? దేవుని వాక్యాలా, ఇర్మియా వాక్యాలా? అసలు దేవుని వాక్యాలు కదా ఉండాల్సింది. ఇర్మియా వాక్యాలు ఏంటి? ఆ కిందకు వచ్చేసరికి 3వ వచనం చివరి భాగంలో ఆ వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైను. 4వ వచనం యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును. తర్వాత 3వ వచనం స్టార్టింగ్లో కూడా యెహోవా వాక్కు, 2వ వచనం చివరి భాగంలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైను. నేను 2 మాటలు చెప్తా. ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ జెర్మియా, ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, దేవుని వాక్కు. రెండోది ఇర్మియా వాక్కు. దేవుడు కాంటెంపరీ పీపుల్ని మాత్రమే కాదు, దేవుడు కాంటెంపరీ వర్డ్స్ కూడా చేయగలిగిండు. అసలు దేవుడు చెప్పే వాక్యానికి మన చెప్పే వాక్యాలు ఏ పొంతనండి దేవుని మాటకి మన మాటకేనంటే, ఇర్మియా నువ్వు ఏది మాట్లాడితే అది స్థిరపరచబడుతుంది, నువ్వు ఏది ప్రకటిస్తే అది అవుతుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాడు ఎవడన్నా చంపుతానంటా, వ్యతిరేకత కలిగిన నీ మీద లెగుస్తున్నాడా, నువ్వు నోటి మాట సెలవు, నీ వ్యతిరేకతలన్నింటినీ తీసివేయటానికి నేను చెప్తుండు. ఆ వచనంలో చదవండి, 9వ వచనంలో
9వ వచనం, యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచాను. ఇర్మియా నీ మాటలు అయ్యి అనుకుంటున్నావు అంటే నీ మాటలే కానీ, నీ వాక్యాలే కానీ, ఇర్మియా వాక్యాలే కానీ ఆ వాక్యాలు ఎవరు పలికిస్తున్నారు, ఎవరు ముట్టారు? నేను ఇందాక మార్నింగ్ డివోషన్లో మీకు ఏం జ్ఞాపకం చేశానంటే శరాపులు తాకారు, నిప్పుతో తాకారు. కానీ ఇర్మియాని అడిగితే చిన్నవాడు నిప్పుతో తాకితే చచ్చిపోతాడేమో అనుకున్నాడేమో, కానీ దేవుడే ఆయన చేయి చాపి ఆయన నోటిని తాగుతా ఉన్నాడు. ఈరోజు బలహీనులుగా ఎవరైనా ఉన్నారా? దేవుడు తన నోట ఉన్న మాటని నీ నోట పెడతాడు. నువ్వు భయపడాల్సిన అవసరం. కాంటెంపరీ పీపులా? ఇప్పుడు ఎవరు కాంటెంపరీ మనకి మాట అంటే, పరలోకంలో ఉన్న దేవాతి దేవుడే మనకి కాంటెంపరీ అంట. మనకి సమకాలికుడు ఎవరో తెలుసా? మనుషులు కాదు. ఎవరితో? ఇందాకలా ప్రసాద్ అన్న జ్ఞాపకం చేస్తూ, మనము దేవునితో సమరూపము కలిగిన దేహాన్ని కలిగిన వాళ్ళం. ఆయనే మనకి కాంటెంపరీ. ఆయన మాట ఎంత శ్రేష్టమైందో మన నోట నుండి వచ్చే మాట కూడా దేవుడు అంత శ్రేష్టంగా ఉంచగలిగిన వాడు. నీ మాటకు తిరుగులేదని చెప్తాను నేను. ఈరోజు కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు ఆలోచన చేస్తే, ఇర్మియా చిన్నోడని అంటున్నావా? ఇర్మియా నేను పల్లెటూరులో ఉన్నాను అంటున్నావా? ఇర్మియా నాకు వ్యతిరేకతలు మా ఊర్లో చంపేస్తానని అంటున్నారని అంటున్నావా? అనొద్దు. నువ్వు అనటానికి దేవుడు నిన్ను సేవకు అప్పగించుకోవాలా? దేవుడు కాంటెంపరీ పీపుల్ని ఇచ్చాడు. రెండోది, దేవుడు కాంటెంపరీ వాక్యాలను కూడా ఇచ్చాడు. మొదటి వచనంలో ఎవరు వాక్యాలు అంటే చెప్పండి? అవి హిల్కీయా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇర్మియా వాక్యం ప్రారంభం నుండి చివరి వరకు ఆ అధ్యాయాలన్నీ ఎవరై అనంటే ఇర్మియా వాక్యాలే. రెండోది, ఆ ఇర్మియాకి ఎవరి వాక్యాలు తోడవుతున్నాయి అనంటే దేవుని వాక్యం. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవునితో క్రొత్త నిబంధనలో చెప్పిన మాటలు మనకి చాలా అర్థమవుతూ ఉంటాయి. నువ్వు వెళ్ళిపో, నీకు ఆ క్షణంలో ఏం మాట్లాడాలో నేను నీకు జ్ఞాపకం చేస్తాను, నేను నీకు చెప్తాను. నువ్వు ఏది మాట్లాడితే దాన్ని స్థిరపరుస్తా. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని గర్భములో పడవేయక మునిపే ఇవన్నీ ప్లాన్ చేసి మనల్ని పెట్టాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే, దయాకరన్న నా తరంలో వీళ్ళందరూ ఉన్నారంటే మీ అందరిని బట్టి నేను ప్రోత్సహించబడటానికి, మమ్మల్ని బట్టి మీరు ప్రోత్సహించబడటానికి ఈ తరంలో మనం అందరూ ఉన్నాం. రెండోది, మనుషులందరూ మారిపోతారు. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. భూమియు ఆకాశమును గతించును కానీ చెప్పండి నా మాటలు ఏ మాత్రము గతించం. ఒకవేళ లోకంలో ఉన్నవన్నీ పోతాయేమో కానీ నా వాక్యంలో ఉన్న చిన్న అక్షరం కానీ, పొల్లు కానీ, కామా కానీ కూడా పోదు. మరి ఇంకేంటి భయం? నీకేం చెప్పండి? ప్రార్థన చేయిస్తే వాక్యం చెప్పండి, ప్రకటించండి అంటే మాకు వయసు అయిపోయింది, ముసలోళ్ళం అయిపోయాను. కారణాలు చెప్పేవాళ్ళంతా చక్కగా సమాధుల్లోకి వెళ్ళిపోండి, మీతో పెద్ద ఉపయోగం ఏమి లేదు. అనొద్దు నాకు అది లేదు ఇది లేదు. కొంతమంది కారులు లేని వాళ్ళు ఏమంటారంటే, ఇమ్మానుయేలులాగా అన్నలాగా నాకు కూడా కారు ఉంటే పెద్ద సేవ. అనొద్దు. నీకు ఏమీ లేకపోయినా నిన్ను నిలబెట్టి సేవ చేయించగలిగిన శక్తి దేవునికి ఉంది. ఈరోజు ఆ విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. చెప్పమంటారా? ఇంకొక మాట, దేవుని వాక్యంలో కాంటెంపరీ పీపుల్ని దేవుడే ఏర్పాటు చేశాడు. రెండోది, కాంటెంపరీ వాక్యాలను దేవుడే ఏర్పాటు చేసిండు. మనం ఏం మాట్లాడాలో దేవుడు మనకి ఎలాగో మాట్లాడాలో దేవుడే చెప్పేవాడు. ఆ తర్వాత మనం చదువుతున్న చూడండి 4-5 వచనాల్లో త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. జాగ్రత్తగా ఆలోచన. దేవుడికి ముందు ఏం తెలుసానంటే మన హిస్టరీ మొత్తం తెలుసు. ఇందాకలా ప్రసాద్ అన్న చెప్తూ భవిష్యవాణి అని చెప్తా ఉన్నాడు కదా, మన భవిష్యత్తు మొత్తం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇర్మియా నువ్వు కడుపులో గర్భంలో పడక మునిపే. కొన్నిసార్లు మనం సర్వసాధారణంగా పల్లెటూరులో ఏమంటాం, గర్భం ధరించిందంటారా, కడుపు వచ్చిందంటారా? కడుపు వచ్చిందంటారు. కొన్ని చోట్ల బైబిల్లో కడుపు నుండి నేను నిన్ను తీశానంటే దీన్ని పెద్ద స్కాలర్సు కడుపు కాదు కదా, గర్భం నుండి రావాలి కదా, మీ బైబిల్ తప్పు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, దుర్మార్గులు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడ దేవుడు అలాంటి మాటలు చెప్పలేదు. గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని,
జనములకు ఒక ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇక్కడ ఒక 2 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. ఈయన బాలుడుగా ఉన్నప్పుడు ప్రతిష్ఠించిండా, బాలుడుగా ఉన్నప్పుడు అభిషేకించిండా, బాలుడుగా ఉన్నప్పుడు నియమించిండా, అసలు భూమి మీదకి రాకముందు, కడుపులో పడకముందే నియమించిండా? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, తల్లి గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని చెప్తే, నేను బాలుడినంటే ఎట్లా ఉంటుంది దేవునికి చెప్పండి? మిమ్మల్ని ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తులో మిమ్మల్ని కానీ అసలు జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే, మేము సేవకు పనికిరాములే గారు. పనికి రాకపోతే నిన్నోడు రమ్మన్నాడు. నీ అంతటి నువ్వు వస్తే నువ్వు పనికిరావు. దేవుడు నిన్ను వెలిస్తే నువ్వు ఎలాంటి వాడువైనా పనికి వస్తావు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు సరిపోతావు. ఆ కింద వచనాల్లో ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. చూడండి 6వ వచనంలో, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. అందరూ చెప్పండి, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. మాట్లాడటానికి నీకు శక్తి చాలకపోతే మాట్లాడించటానికి నాకు శక్తి ఉంది. ఏమి శక్తి అని అంటే, ఆ కింద 10వ వచనంలో పెళ్ళగించుటకును ఏమని చెప్పాడు? ఎప్పుడైతే ఇదిగో నేను నీ నోట నా మాటలు, నీకు మాట్లాడటానికి శక్తి లేదు. ఏం మాట్లాడటానికి శక్తి లేదు? నేను ఒక మాట చెప్తా. కొంతమంది మాట్లాడుతుంటే కొంచెం మాట్లాడినట్టు ఉంటుంది, నాకు అది ఆ శక్తి లేదు. కొంతమంది నిరగ్రంగా 2 గంటలు మాట్లాడగలరు, నాకు అర్ధగంట మాట్లాడితే గుండెదాడ వస్తుంది నాకున్న పరిస్థితులను బట్టి. కొంతమంది ప్రాస చాలా అద్భుతంగా మాట్లాడతారు, వాళ్ళ ప్రాసకి చాలా ప్రాశిష్టం చాలా ఎక్కువ ఉంది, చాలా అద్భుతంగా మాట్లాడతారు. నాకు ప్రాస కూడా సరిగ్గా మాట్లాడటం రాదు. కానీ మనకి ఏం మాట్లాడటం రాకపోయినా, ఎవడి ముందు ఏం మాట్లాడటం రాకపోయినా, దేవుని మాటలు మన నోట్లో ఎవరు పెడతానన్నారు? దేవుడే పెడతానన్నాడు. మాట్లాడటానికి శక్తి లేదనుకుంటున్నావా? మెసేజ్ రావట్లేదన్నా, గట్టిగా చెప్పలేకపోతున్నావు, వాక్య ధ్యానం రావట్లేదు, సరైన పదాలు పట్టలేదు, అది చేత కావట్లేదు, ఇది చేత కావట్లేదు. కొద్దిగా ఎవరస్తులు వచ్చి వాక్యం చెప్పండి అంటే, వద్దులే అన్న, ఈ వారానికి నువ్వు చెప్పు, కానీ వచ్చే వారం నీకు మాట్లాడటానికి శక్తి లేదు. కానీ దేవుడు ఏముంచాడంటే చెప్పండి, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆ మాటలు ఉంచితే ఏమని రాయబడింది? పెళ్ళగించుటకును. పెళ్ళగించుట అంటే చెప్పండి, పెళ్ళగించుట అంటే, పెళ్ళగించటం ఎవరు చేస్తారు? ఇక్కడ ఈ కొబ్బరి చెట్టుని పెళ్ళగించాలంటే ఎవరు చేయగలరు? అలాంటి పెళ్ళగించాలి అని అంటే ఎలాంటిది రావాలి? బుల్డోజర్లు, క్రేన్లు, ట్రాక్టర్లు, పెద్ద మిషనరీ రావాలి. మాటలు చెప్పాలంటే, నీవు యోధా దేశంలో శత్రువులైన వారిని కానీ, బయలు దేవతలు కానీ, ఉన్నత స్థలాలను కానీ నువ్వు పెళ్ళగించాలంటే నువ్వు మాట చెప్పి పెళ్ళగించబడతాయి. ఇర్మియాని ఏమంటుందంటే, ఇర్మియా నువ్వు మాట ఇచ్చినవా, నేను ఈ విగ్రహాలు తీసేయాలంటతోనే తెల్లారుజామునే బుల్డేజర్ని తీసుకొని ఓషియాగా బయలుదేరండి. ఎవరు ఆయన? రాజు బయలుదేరితే ఇంకెవడు మాట్లాడటానికి లేదు. రాజు వచ్చి మొత్తం పడగొడితే ఎవడన్నా మాట్లాడిండా? ఒకవేళ ఇర్మియాని నువ్వు మాట్లాడితే, ప్రవచిస్తే, ప్రకటిస్తే నిన్ను చంపుతామన్నారు. మరి హోషేని అంటగలరా? అంటే వాడు చచ్చిపోతాడు. దేవుడు మనకి ఎంత కాంటెంపరీ ఇచ్చాడు అని అంటే, ఈయన ఏది స్టార్ట్ చేస్తే పెళ్ళగించాలంటే పెళ్ళగించబడుతుంది, విరగొట్టాలంటే విరగొట్టబడుతుంది. ఇంకేం చెప్పండి? కింద నశింపజేయాలంటే నశింపజేయబడుతుంది, పడద్రోయాలంటే పడద్రోయటం. సో ఒకడిని నాశనం చేయటానికి 4 పదాలు, ఒకడిని కట్టడానికి మాత్రం 2 పదాలు, కట్టుటకును నాటుటకును. సో జాగ్రత్త, మనతో ఆట ఆడుకుంటే వాడికి డబుల్ బోనస్ నష్టం. నష్టం ఎలాంటిదంటే చెప్పండి, చాలా నష్టం. 2 సార్లు నాటుటకు కట్టుటకు అని 2 సార్లు అంటే, పడగొట్టే ఎన్ని చెప్పిండు? పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును. సేవకులారా, దేవుడు మీ నోట ఆయన మాట ఉంచిండు. మీకు నిజంగానే మాట్లాడటానికి శక్తి లేదు, కానీ భయంకరమైన శత్రు సమాహాలు విరగొట్టబడాలన్నా, భయంకరమైన విగ్రహ సంబంధమైన దుష్ట శక్తులన్నీ పడద్రోయబడాలన్నా, భయంకరమైన బలిపేటాలన్నీ, భయపేటాలన్నీ పడద్రోయబడాలన్నా, ధ్వంసం చేయబడాలన్నా, నీ నోట ఉంచిన మాటలు దేవుడు తన శక్తివంతమైనవి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మానవుని మాట చాలా తక్కువదే. జకర్యా గ్రంథంలో మనం చదువుతాం. దేని చెప్పండి? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక
నా ఆత్మ చేత ఓ జెరుబ్బాబేలు నిన్ను అడ్డగించుటకు ఈ గొప్ప పర్వతం ఎలాంటిది, ఏమాత్రముది, మన ఎదుట ఎంత పెద్ద పర్వతాలున్నా ఓ ఇర్మియా జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇర్మియాకి ఇంత శక్తినిచ్చిండు. నేను ఇంకొక మాట ముగించేసే ముందు ఒక మాట చెప్తా. ఇంత శక్తివంతమైన ఇర్మియా లైఫ్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దెర్ ఈజ్ నో రిజల్ట్స్. ఫలితాలు ఏమీ లేవు. కొన్నిసార్లు దేవుడు ఫలితాలు లేకుండానే మన సేవా జీవితం ముగించబడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన పేర్లు ఎక్కడ రాయబడ్డా చెప్పండి? ఇర్మియాకి 2 పుస్తకాలు రాశాడు. ఇర్మియా ఎన్ని పుస్తకాలు రాసింది చెప్పండి? ఇర్మియా గ్రంథం, తర్వాత విలాప వాక్యాలు. మనం ఏది చెప్తే అది అయిపోతుంది అంతే. మన జీవితాలు నేను సేవ చేశానండి, అనుకున్న రిజల్ట్స్ రాలేదు, సరిగా చేయలేకపోయాను, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అనొద్దు. ఓ మీ పేర్లు ఆల్రెడీ జీవగ్రంథం అందు రాయబడ్డాయి. దేవుడు అద్భుతమైన రీతిలో రాయబడతా వచ్చినాయి. వీటిలన్నిటి వెనక, ఇంత ప్రణాళిక వెనక ఇర్మియాకున్న ఏకైక ఆయుధం ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ ప్రేయర్. దీని వెనక ఉన్న మొత్తం పెద్ద ఆయుధం ఏంటి చెప్పండి? ప్రార్థన. సో అసలు ఆయన ఏమంటాం అంటే వీపింగ్ ప్రాఫిట్ అంటాం, విలపించే ప్రవక్త, కన్నీరు గార్చే ప్రవక్త. ఎప్పుడు ఆయన తల జలమయంగానే ఉంటుంది. ఎప్పుడు చూసినా కన్నీటి ప్రార్థన. పరిస్థితులు చూసినా, ఇబ్బందులు చూసినా, బెదిరించేవాడు చూసినా, చంపేస్తానన్నోడిని చూసినా కేవలం మోకరించి ప్రార్థన చేస్తే చంపేస్తానన్నోడు చచ్చిపోయింది తప్ప ఈయన మాత్రం ఏమోనే అవలా. మీరు చాలా సందర్భాలు ఎవడన్నా బెదిరియటంతోనే వెంటనే ముల్లర్ గారు వాడు ఫోన్ చేసిండు, వీడు ఫోన్ చేసిండు, అసలు ఈయన దన్నాలి ముందు నువ్వు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా పరిస్థితి ఇది, నువ్వు నన్ను సేవకు అప్పగించి, నువ్వు సేవకు పిలిచి, నువ్వు నన్ను ఏం చేయమంటావు, ఉండమంటావు, పొమ్మంటావు అని దేవుడితో నువ్వు యుద్ధం ఆడితే, దేవునితో పెనుగులాడితే, యాకోబుని దర్శించిన దేవుడు యాకోబు కన్నా పెద్ద మోసగాళ్ళం మనం. నేను అనుకుంటా యాకోబు కన్నా అంత పెద్ద మోసగాళ్ళం ఏం కాదు మనం. యాకోబుని దర్శించిన వాడే యాకోబుకి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చిన వాడు, మనకి ఇంకా శ్రేష్టమైన వాగ్దానాలు ఇవ్వగలిగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మన నోట ఉంచబడింది. మన దగ్గర శక్తి లేకపోయినా, మనకి మంచి వొకాబులరీ లేకపోయినా, మంచి శ్రేష్టత లేకపోయినా దేవుని మాటకు విలువ ఉంది. దేవుడు ఏమంటుంది చెప్పండి? ఈ దినం ఇది కలుగును గాక అంటే కలిగినే ఏమన్నా వద్దొద్దులే రేపు కలుగుతాయి అన్న. ఎప్పుడన్నా మొదటి 6 రోజులు మీరు ధ్యానం చేయండి. వద్దొద్దులే అయ్యగారు ఈరోజు వెలుగు కలుగును గాక అంటే వెలుగు వచ్చిందా, లేకపోతే ఈరోజు వద్దులే, ఈరోజు అమావాస్య, ఈరోజుగా కుదరదు, నేను మంచి రోజు చూసుకొని వస్తాను అద్దా ఏమన్నా? ఏమి లేదు. సో దేవుడు మన నోట ఆయన మాటలు ఉంచాడంటే మనం ఏది జరిగితే, ఏది చెప్తే అది అయిపోతుంది. మనము ప్రార్థించే ప్రవక్తలుగా, ప్రవచించే ప్రవక్తలుగా, దేవుని కొరకు ప్రజ్వలించే ప్రవక్తలుగా, దేవుని సేవకులుగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించను.